హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మీకు ఈజీగా ఆంధ్ర స్టైల్లో పప్పుచారు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఈ కప్పుతో కందిపప్పు తీసుకుని 1-3 కప్పులు నీళ్లు పోసుకుని కందిపప్పును ఉడకబెట్టుకోవాలి. నేను ఆల్రెడీ ఇక్కడ పప్పును ఉడకబెట్టేసుకున్నాను. పప్పుచారు కోసం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక రెమ్మ కరివేపాకు, ఒక క్యారెట్, ఒక ములక్కాడ, 2 పెద్ద టమోటాలు, 4-5 పచ్చిమిర్చి, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. చింతపండుని నీళ్లు పోసి నానబెట్టేసుకోండి. నేను ఆల్రెడీ చింతపండుని నానబెట్టి రసం తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పప్పు కుక్కర్ పెట్టుకోండి. ఆ పప్పులో కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్, టొమాటో, ములక్కాయ అన్నీ వేసేయండి. ఇలా కూరగాయలు అన్నీ వేసిన తర్వాత మీరు ఆల్రెడీ నానపెట్టుకున్న చింతపండు రసం కూడా అందులో వడకట్టుకుని వేసుకోండి. మీకు ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ పోసుకోవచ్చు. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇవన్నీ వేసాక ఒకసారి కలియబెట్టుకుని టేస్ట్ చూసుకుని ఉప్పు, కారం, పులుపు సరిపోకపోతే వేసుకుని అడ్జస్ట్ చేసుకోండి. నాకు ఇక్కడ అన్నీ సరిపోయినాయి కాబట్టి నేను ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేయట్లేదు. దీన్ని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని 10 మినిట్స్ బాగా మరగనివ్వండి. 10 మినిట్స్ తర్వాత మనకి మరగడం అనేది ఇట్లా స్టార్ట్ అవుతుంది. ఇట్లా మరగడం స్టార్ట్ అయినప్పుడు ఒకసారి గరిటెతో మళ్ళీ ఒకసారి మొత్తం తిప్పుకుని మళ్ళీ ఇంకో 10 మినిట్స్ కొంచెం మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని మరగనివ్వాలి. మళ్ళీ 10 మినిట్స్ తర్వాత ఇట్లా బాగా పప్పుచారు అనేవి మరుగుతూ ఉంటాయి, మరుగుతూ పొంగొస్తూ ఉంటాయి. మనకి ఇలా పొంగడం స్టార్ట్ అయిన తర్వాత ఒక్కసారి మొత్తం కలియబెట్టుకొని ములక్కాడ, క్యారెట్ అనేవి ఉడికినాయా లేదా అని చెప్పి మనం చెక్ చేసుకోవాలి. మనం పప్పుచారు అనేది ఉడికిందా లేదా, కాగినీయ లేవో చూడటానికని ఒక ములక్కాడ తీసుకుని ఒక స్పూన్తో కానీ చాక్తో కానీ అలా ప్రెస్ చేస్తే ములక్కాడ అనేది మెత్తగా అట్లా అయిపోవాలన్నమాట. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా పప్పుచారు కాగినట్లు. అలానే మీకు క్యారెట్ కూడా చూపిస్తాను. ఇలా ఒక క్యారెట్ తీసుకుని సేమ్ ఇందాక ప్రాసెస్లోనే అట్లా అంటే ఊరికే మెత్తగా విరిగిపోవాలన్నమాట. హార్డ్గా ఉండకూడదు క్యారెట్ అనేది. అప్పుడు బాగా పప్పుచారు మనకి. తాలింపు కోసం ఒక 2 స్పూన్స్ ఆయిల్,
అలాగే తాలింపు దినుసులు జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, 6-7 దంచిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మనం పప్పు దినుసులన్నీ వేసుకోవాలి, తాలింపు దినుసులన్నీ.